ఆమె విజేత కాదు. ఈ కథను రచించిన వారు శ్రీమతి ఎస్ శ్రీదేవి గారు. ఈ కథ చినుకు పత్రికలో ఏప్రిల్ 2006లో ప్రచురితమైంది. వంట అవగానే ఎప్పట్లా పార్వతమ్మ వెళ్తానని చెప్పి వెళ్ళిపోలేదు. వచ్చి నా ఎదురుగా మోడా లాక్కుని కూర్చుంది. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది, చెప్పలేకపోతోంది, సంకోచపడుతోంది. డబ్బు కావాలేమోని అనుకున్నాను, కానీ అది కాదు. సాయికి ఉద్యోగం వచ్చిందమ్మా. ఒక చోట కాదు, 3-4 కంపెనీల్లో వచ్చింది. వాటిల్లో ఒకటి ఈ ఊళ్ళోనూ ఉంది. అయితే వాడు బెంగుళూరులో చేస్తాడట, ఇక్కడ చెయ్యడట అంది. సాయి కృష్ణ ఆమె కొడుకు. కొడుక్కి ఉద్యోగం వచ్చిన సంతోషం ఆమె గొంతులో ధ్వనించలేదు. వంట మనిషి కొడుకునని చెప్పుకోవడానికి నామర్దగా ఉంటుందట. ఇక్కడైతే అందరూ తెలిసిన వాళ్ళు. తన చదువుకి ఉద్యోగానికి విలువనివ్వరంటున్నాడు. ఆమె ముఖం చిన్నబోయింది. ఆమె బాధ అర్థమైంది. భర్త చిన్న వయసులోనే చనిపోతే అప్పట్నుంచి కష్టపడి సాయిని పెంచుకొచ్చింది. నా తల్లి కూడా చిన్నప్పుడే చనిపోయింది. సవతి తల్లి ఎందుకనో నా పట్ల అయిష్టంగా ఉండేది. ఆమె మా కుటుంబంలోకి రాగానే నాన్న పరాయివాడు అనిపించసాగాడు. అలాంటి పరిస్థితుల్లో డెలివరీలప్పుడు నాకొక మనిషి బాగా అవసరమయ్యేది. హైదరాబాద్ అంతా గాలించగా పార్వతమ్మ దొరికింది. ఆమె మాకు దూరపు బంధువు కూడా. అప్పట్నుంచి ఆమె మాకు వంట చేసేది. పురిటి పథ్యం, పిల్లల ఆలన చూసుకునేది. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక కూడా ఆమెను వదలలేకపోయాం. మా ఇంటి చుట్టుపక్కలే ఇంకో 4-5 ఇళ్లల్లో కూడా వంట చేస్తూ భుక్తిని వెళ్లదీసేది. ఆమె మా ఇళ్లల్లో వంట చేస్తున్న సమయాన సాయి మా కారిడార్లో ఓ మూల కూర్చుని చదువుకుంటుండేవాడు. అతడు 4-5 తరగతుల్లో ఉన్నప్పుడు పార్వతమ్మే అతనికి తెలియనివి చెప్పేది. తర్వాత నేను రాజానో చెప్పేవాళ్ళం. అటు తర్వాత రాజా కాంట్రాక్టర్గా బిజీ అవడం, నాది సైన్స్ గ్రూప్ కావడంతో అతడికి మా చదువులు ఉపకరించలేదు. క్రమంగా మా ఇంటికి రావడం తగ్గించేశాడు. ఇప్పుడు అతను కంప్యూటర్ సైన్స్తో బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కూడా వచ్చింది. పిల్లవాడు మంచివాడు, తల్లిని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇంక పార్వతమ్మ కష్టాలు గట్టెక్కినట్టే. అయితే ఈ పిల్లవాడిని పార్వతమ్మ చాలా కష్టపడి చదివించింది. బంధువులంతా తన్ని వదిలిపెట్టేస్తే ఒంటరి పోరాటం చేస్తూ చదివించింది. తన విజయాన్ని ఇక్కడి వాళ్లంతా గుర్తించాలని ఉంది. ఆమె వైపు నుంచి చూస్తే అందులో తప్పేమీ లేదు. పడ్డ గోడని నిలబెట్టిన గర్వం ప్రకటించుకోవాలని ఎవరికి ఉండదు? నీకిక్కడే ఉండాలనుందా? చిన్నగా నవ్వి అడిగాను. కాదమ్మా, మన వాళ్ల మధ్య నుండే నిశ్చింత కొత్త ఊళ్ళో ఎలా వస్తుంది? సాయంత్రం వాడిని తీసుకొస్తాను, మీరు నచ్చ చెప్పండమ్మా. మీ మాట అంటే వాడికి గొప్ప గురి అంది అర్థింపుగా. సరేనన్నాను. అన్నట్టుగానే సాయంత్రం సాయిని వెంటబెట్టుకుని వచ్చింది. నమస్తే ఆంటీ, బాగున్నారా అన్నాడు రాగానే. ఈ మధ్య చూడకపోవడంతో మార్పు స్పష్టంగా తెలుస్తోంది. బాగా పొడుగయ్యాడు. హుందాతనం కూడా వచ్చి చేరింది. ముచ్చట అనిపించింది. ఉద్యోగం వచ్చిందటగా సాయి? ఇంతవాడివి ఎంతలో పెద్దయ్యావు అభిమానంగా అన్నాను. అంకుల్, మీరు చిన్నప్పుడు నేర్పిన పాఠాలే నన్ను ఇంతవాడిని చేశాయి అన్నాడు తను కూడా నవ్వుతూ. తనతో తెచ్చిన స్వీట్సు, పళ్ళు నాకిచ్చాడు. ఎందుకు ఇవన్నీ మందలించాను. అతను నవ్వి ఊరుకున్నాడు. కూర్చోమన్నాను. నా ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. ఆ కూర్చోవడంలో కొంత ఇబ్బంది కనిపించింది. పార్వతమ్మ ఎప్పట్లాగే మోడ లాక్కుని కూర్చుంది. సాయి ఒకసారి ఆమెని నన్ను మార్చి చూసి తలదించుకున్నాడు. ఎక్కడ జాబు? ఏ కంపెనీ? జీతం ఎంత? వివరాలన్నీ అడిగాను. చెప్పాడు. అంత దూరం ఎందుకు సాయి? ఈ వయసులో కొత్త ప్రదేశం అంటే అమ్మ అడ్జస్ట్ అవ్వలేదేమో అన్నాను. అతను నెమ్మదిగా తలెత్తి నన్ను చూశాడు. ఆంటీ, మీ అందరి సహకారం వల్లనే నేను ఇంతటి వాడినయ్యాననే విషయం ఎప్పుడూ మర్చిపోలేను. కానీ ఇక్కడే ఉంటే నన్ను పార్వతమ్మ కొడుగ్గా తప్ప నా క్వాలిఫికేషన్ని, ఉద్యోగాన్ని ఎవరూ గుర్తించరు. నేనెవరో తెలియని వాళ్ళు కూడా ఈ విషయం తెలిసాక నన్ను చులకనగానే చూస్తారు. ఐ వాంట్ ఫ్రెష్ బిగినింగ్. నా తోటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మధ్య సమాన స్థాయిలో బ్రతకాలనుంది. అది ఎవరినో మోసం చెయ్యడానికి కాదు, నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి అన్నాడు. అతని భావం అర్థమైంది. పార్వతమ్మ కాఫీ కప్పులతో వచ్చింది. ఒకటి నాకిచ్చి ఇంకొకటి సాయికి ఇచ్చింది. తను కూడా తాగుతూ మధ్యలో అంది,
తల్లి వంటలక్కని చెప్పుకోవడానికి ఇన్నాళ్ళు లేని నామర్థ ఇప్పుడొచ్చిందటమ్మా వీడికి. ఇక్కడుంటే అందరూ తన చిన్నచూపు చూస్తారని ఎక్కడికో వెళ్ళి గొప్పగా బతకాలనుకుంటున్నాడు. ఎంత బతుకు బతికినా కాకి కాకే, హంస హంసే. హంసని చూసినట్టు కాకిని చూడరు. అయినా తండ్రి లేని పిల్లవాడిని ఇంతప్పటినుంచి సాకానంటే అది మీలాంటి నలుగురు తల్లులు చలవై కదమ్మా. మీకన్నా గొప్పవాళ్ళమా మేము. నీకు తెలీదులేమ్మా అన్నాడు సాయి విసుగ్గా. సాయి చెప్పినట్టే చెయ్యి పార్వతమ్మ. చదువుకున్నవాడు, అతడికి మంచి చెడు తెలీదు. నీకు కూడా మార్పుగా ఉంటుంది. మిమ్మల్ని చిన్నచూపు చూసే చోట ఎందుకుండడం అని పార్వతమ్మకే నచ్చ చెప్పాను. రాజా వచ్చాడు. విషయమంతా తెలుసుకుని తను సాయినే బలపరిచాడు. సంఘంలో హోదా, పలుకుబడి పెరగాలని ప్రతివాళ్ళు అనుకుంటారు. అలా పెంచుకోవడానికి మనకున్నన్ని అవకాశాలు కష్టపడి పైకొచ్చిన వాళ్ళకి ఉండవు. మన గతాన్ని ఎంతగా పట్టించుకోరో అంతగా వాళ్ళ గతాన్ని వదిలిపెట్టరు. అబ్రహాం లింకన్ అనగానే కట్టెలు కొట్టే అబ్బాయిగాను, లాల్ బహదూర్ శాస్త్రి అనటంతోటే వీధి దీపాల దగ్గర చదువుకున్న అబ్బాయిగాను మాత్రమే మొదట మనకి స్ట్రైక్ అవుతారు. ఆ తర్వాతే వాళ్ళు ప్రెసిడెంటు, ప్రధాని. అలాంటి గుర్తింపుని ఎవరూ కోరుకోరు. సాయి నిర్ణయం కరెక్టు. వాడి చిన్నతనం, చదువు ఎలా కడిచాయో పని కట్టుకుని ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు అన్నాడు. అక్కడితో పార్వతమ్మ బెంగుళూరు ప్రయాణం స్థిరపడింది. తను చాలా సంతోషంగా ఉన్నట్టు, సాయి చాలా బాగా చూసుకుంటున్నట్టు పార్వతమ్మ తరచూ ఫోన్ చేసి చెప్పేది. వారాంతాల్లో బెంగుళూరంతా తిప్పి చూపించాడట. మైసూర్ కూడా తీసుకెళ్లాడట. చాముండి హిల్స్, బృందావన్ గార్డెన్స్ చూశామని చెప్పింది. హైదరాబాద్ వదిలి వెళ్లడం అంటే అప్పట్లో నాకెలాగో అనిపించినా అలా వదిలిపెట్టి రావడం చాలా తెలివైన పని అని ఇప్పుడు అర్థమవుతోంది. సాయికి ఉద్యోగం వచ్చిందని తెలియక ఇంకా నన్ను వంటలకి పిలుస్తూనే ఉండేవాళ్ళు. కాదని తిరస్కరించలేని మొహమాటాలు కొన్ని ఉండేవేమో. ఇంక నేనా జీవితంలోంచి బయటికి రాలేనంతగా కూరుకుపోయి ఉండేదాన్ని. ఇక్కడిలా స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉండేది కాదు. వాడు సాయి ఎంత చలాకీగా, హుషారుగా ఉన్నాడనుకున్నారు అంది. తర్వాత కొద్ది రోజులకే మరో ఫోను. సాయి ఎవరినో ప్రేమించాడట, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడట. ఇలాంటి వ్యవహారాలు నాకు చేత కాదు. మీరు రాజారావు గారు ఒకసారి వీలు చూసుకుని వచ్చి అన్నీ మాట్లాడితే సాయి ఓ ఇంటివాడవుతాడు అనే అభ్యర్థన. రాజాకి కూడా బెంగుళూరులో ఏదో పని ఉండడంతో వెంటనే ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నాం. ఇంతలోనే మళ్ళీ వార్త, సంబంధం తప్పిపోయిందని. ఏం జరిగింది? సాయికేం తక్కువని వాళ్ళు కాదన్నారు? ఆత్రుతగా అడిగాను. వాడు తన గతాన్ని దాచి ఎవరినీ మోసగించాలనుకోలేదమ్మా. అవసరం లేని చోట చెప్పుకోవడం ఎందుకు అనుకున్నాడు. ఆ అమ్మాయి వీడు ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు. ఏడాది పరిచయం, మనసులు కలిశాయి. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. జీవితాంతం కలిసి ఉండబోయే దాని దగ్గర దాపరికం ఎందుకని వీడంతా చెప్పాడు. ఆ పిల్ల పెద్దవాళ్లు ఆక్షేపించి తిరిగిపోయారు అంటూ ఏడ్చేసిందామె. రాజా ఫోన్ అందుకుని అక్కడికక్కడే సాయిని దులిపేశాడు. పని కట్టుకుని ఆ విషయం చెప్పడం దేనికిరా? తెలిసేది ఎలాగా తెలుస్తుంది? పెళ్ళయ్యాక తెలుస్తుంది. తెలిసాక కాపురం వదులుకుని పోదు కదా. 4 రోజులు గునిసినా ఆ తర్వాత సర్దుకుపోయేది. అయినా అంతా గతం. అదంత తప్పు పని కాదు. ప్రతి వాళ్ళకి విన్నవించుకోవడానికి. అర్ధాంతరంగా భర్త పోతే బంధువులంతా వదిలేస్తే నిస్సహాయరాయలైన ఒక స్త్రీ ఏం చేయగలదో అదే మీ అమ్మ చేసింది అన్న రాజా మాటల్ని సాయి తూచా తప్పకుండా పాటించాడు. మేం వెళ్ళి మాట్లాడి కుదర్చాల్సిన అవసరం లేకుండానే సాయి పెళ్లి కుదిరిపోయింది. అతడి చదువు, ఉద్యోగం, జీతం చూసి ఆడపెళ్లి వాళ్లే ఆత్రత పడిపోయారు. పిల్ల పేరు సుమలత. ఫోటో పంపించింది పార్వతమ్మ. చక్కగా ఉంది. బీటెక్ పాస్ అయిందట. తండ్రి బెంగుళూరులోనే పీడబ్ల్యూడీలో క్లర్కు. 3 ఆడపిల్లల్లో ఈమె ఆఖరు. పెళ్లికి వెళ్ళాము. 2 వైపులా సుమలత్ తండ్రే నిభాయించుకుని వచ్చారు. కట్నకానుకలు ఆశించని, బాధ్యతలు బాదరబందీలు లేని సంబంధం కూతురికి దొరికినందుకు ఆయన ఎంత సంతోషపడిపోయాడో. సాయి వైపు నుంచి బంధువులం మేమే. పెళ్లి తర్వాత మేం మళ్ళీ బెంగుళూరు వెళ్ళలేదు గాని వాళ్ళ విషయాలు ఫోన్లోనో పోస్టు ద్వారానో తెలుస్తూనే ఉన్నాయి. సాయికి ఇప్పుడు 2 పిల్లలు. వాళ్ళ ఫోటోలు పంపించింది పార్వతమ్మ. సుమలత కూడా ఇప్పుడు ఉద్యోగం చేస్తోంది. ఒకప్పుడు నెలకి 4-5 వేల ఆదాయంతో హైదరాబాద్ లాంటి ఊళ్ళో గడిపిన ఆ కుటుంబ ఆదాయం
ఇప్పుడు 1/2 దాటి లక్ష్యం చేరుకునే దారిలో ఉంది. చాలా సంతృప్తికరమైన విషయం. ఉన్నట్టుండి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు ఉత్తరాలు ఆగిపోయాయి. కొత్త జీవితపు ఉద్వేగాలు బలహీనపడ్డాయి అనుకున్నాను. అంతకు మించిన ఆలోచనలు సాగలేదు. ఉన్నట్టుండి హఠాత్తుగా మా ఇంటికొచ్చింది పార్వతమ్మ. హైదరాబాదులోనే ఉంటోందట. ఏమిటోనమ్మా, ఎవరినీ కలవాలనిపించలేదు. బాబాగారి ఆశ్రమంలో 6 నెలలున్నాను. తిని కూర్చోవడం, భజనలు చెయ్యడం విసుగనిపించింది. యువతలకొచ్చేసి 2 గదుల పోర్షన్ అద్దెకి తీసుకుని వండుకు తింటున్నాను అంది. కళ్ళలో కన్నీటి మేఘాలు. కదిలిస్తే కడివెడు దుఃఖం. ఏదో జరిగిందని అర్థమైంది. లేకపోతే ఒంటరిగా ఇక్కడుండాల్సిన అవసరం ఏమిటి ఆమెకి? అంతా బావున్నారా పార్వతమ్మ? అసలు బెంగుళూరు నుంచి ఎప్పుడొచ్చావు? ఎందుకొచ్చావు? ఏం జరిగింది? అడిగాను. జవాబు చెప్పకుండా చాలాసేపు ఏడ్చింది. కడుపులో దాచుకున్న ఈ దుఃఖం నన్ను తినేస్తోందమ్మా. ఎవరికి చెప్పినా ఆక్షేపించేవాళ్లే గాని ఆదరించేవాళ్ళెవరు? కనీసం మీలా చల్లగా మాట్లాడేవాళ్లు మాత్రం ఎవరున్నారని అంటూ అన్ని విషయాలు చెప్పుకొచ్చింది. సాయికి ఉద్యోగం వచ్చి అతని పెళ్ళైన 4-5 ఏళ్ల దాకా అంతా బాగానే జరిగిందట. పార్వతమ్మ రకరకాల వంటలు చేసి పెడుతుంటే సుమలత సంతోషంగానే తిందట. పిల్లల్ని నాయనమ్మ మీద వదిలిపెట్టి భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లేవారట. పనివాళ్ల మీదనో క్రెచ్లోనో వదిలిపెట్టి ఆందోళన చెందే అవసరం లేకుండా నాయనమ్మ దగ్గరే పిల్లలు పెరుగుతున్నారని ఆ అమ్మాయి సంతోషపడేదట. స్వంత తల్లిని చూసుకున్నట్టు చూసుకునేదమ్మా నన్ను. ఇంతలో దూరపు బంధువు ఒక ఆయన పనుండి మా ఇంటికొచ్చాడు. ఆయన ఇక్కడివాడు. నేను తెలుసు. ఎలా తెలియకూడదో అలా తెలుసు. 2 రోజులుండాలని వచ్చినవాడు పని చూసుకుని వెళ్ళిపోక మీ నాన్న ముందు వెనకలు చూసుకోకుండా ఇలాంటి సంబంధం ఎలా చేశాడమ్మా? ఆవిడ వంటలు చేస్తూ బతికేది. నలుగురిలో ఈ విషయం తెలిస్తే ఎంత నామార్థ. నాకై నేను ఎవరితోటి అనను గాని ముందా ముసలామెని ఇంట్లోంచి పంపేయి. నేను సరే, ఇంకెవరైనా అయితే అందరికీ తెలిసిపోతుంది అన్నాడు. ఇంకేముంది, గొడవలు మొదలు అంది పార్వతమ్మ. కష్టపడి పైకొచ్చిన వాళ్ళని చూస్తే ఎందుకింత చులకన అనిపించింది నాకు. సుమలత తండ్రి క్లర్కు. వెనక ఆస్తిపాస్తులేవీ లేవని తనే చెప్పుకున్నాడు. అయినా బెంగుళూరు సిటీ పొలిమేరల్లో ప్లాట్ ఉంది. 3 కూతుళ్ళని బాగా చదివించి మంచి మంచి సంబంధాలు చేశాడు. ఇదంతా ఆయన జీతం వల్లనే సాధ్యపడిందా? కానే కాదు. అక్రమంగా ఎంతో కొంత సంపాదిస్తేనే సాధ్యపడింది. మరి ఆయన కన్నా పార్వతమ్మ ఎందులో తక్కువ? వంట వాళ్ళకి, పని వాళ్ళకి నీతి నిజాయితీ ఉండదంది. దొంగతిళ్ళు తింటారంది. లేకి వాళ్ళంది. ఒక మాట కాదు, ఒక తిట్టు కాదు. ఇంటి ముందు యాచనకొచ్చి నిలబడ్డ మనిషిని కూడా అనన్నన్ని మాటలు నా ఇంట్లో నేను పడ్డాను. నేను ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలి. అదా అమ్మాయి అభిప్రాయం. పంపించెయ్యమని సాయికి చెప్పింది. వాడు వినకపోయేసరికి తన తల్లిదండ్రుల్ని పిలిపించింది. పెద్ద రభస. ఇక నా వియ్యంకుడు. ఆయన పెద్ద కూతుళ్ళిద్దరినీ మంచి కుటుంబాల్లో ఇచ్చాడట. నేనిలాగని తెలిసాక ఆ వెయ్యాల వారితో సమానంగా గౌరవిస్తే ఆ కూతుళ్ళ ఇళ్లల్లో గొడవలైపోతాయట. నా కొడుకుతో మాట్లాడి ఎక్కడైనా గౌరవంగా బతికే ఏర్పాటు చేయిస్తాను అన్నాడు. నా తల్లికి నేనేం చెయ్యాలో ఒకళ్ళు నాకేంటి చెప్పేదని సాయి అన్నాడు. నాకే అసహ్యం వేసింది. అలా వాళ్లతో దెబ్బలాడుతూ నాకు గౌరవం లేని చోట ఎందుకుండాలనిపించి వచ్చేశాను. సాయి ఎంతో బాధపడ్డాడు. వెళ్ళొద్దని బతిమాలాడు. సుమలతని వదిలిపెట్టేస్తానన్నాడు. ఇటు చూస్తే ముక్కుపచ్చలారని పసివాళ్లని తల్లికో తండ్రికో దూరం చేసిన పాపం. అమ్మా, ఏ జన్మలో చేసుకున్న కర్మకో ఈ జన్మలో అనుభవిస్తున్నాను. వచ్చే జన్మకు కూడా మోసుకెళ్ళనా? వద్దమ్మా, వద్దు. వాడికి నచ్చచెప్పి వచ్చేశాను అంది తనే మళ్ళీ. వాళ్ళకి బుద్ధి ఎలా వస్తుంది పార్వతమ్మ? తాము చేసిందే రైట్ అనుకుని విర్రవీగుతారు అన్నాను. వాళ్ళకి బాగానే బుద్ధి చెప్పాడమ్మా సాయి. లంచాలు తిని మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ నాన్న మా అమ్మకన్నా పరమనీచుడు అని ఆయన మొహం మీదే చెప్పి సుమలతని పుట్టింటికి వెళ్ళొద్దని, వాళ్ళంతనింటికి రావద్దని ఆంక్ష పెట్టాడు. అందుకు వ్యతిరేకంగా జరిగితే ఆయన మీద విజిలెన్స్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించాడు అని చెప్పి అంతా చెప్పేశాక మనసులోని ఉద్వేగం కొంత చల్లబడినట్టయి ఇటు నన్ను అటు వాళ్ళని దూరం చేసుకుని భార్యాభర్తలిద్దరే బతుకుతున్నారు అంది తాత్వికంగా. పార్వతమ్మ మా ఇంట్లో 2 రోజులుంది. ఆ 2 రోజులు తనే వండింది.
నన్ను వంటింట్లోకి రానివ్వలేదు. ఈ తక్కువతనమైన సుమలతకి అభ్యంతరంగా కనిపించింది. నా మనసంతా కలిచివేసినట్టయింది. కొత్త జీవితాన్ని కోరుకుని బెంగుళూరెళ్ళి సాయి పొరపాటు చేశాడనిపించింది. ఇక్కడే ఉంటే పార్వతమ్మని తెలిసిన వారే ఎవరో పిల్లనిచ్చేవారు. ఈ సమస్య ఇంత జటిలంగా మారేది కాదు అన్నాను రాజాతో. సాయిని తప్పుపట్టడానికి లేదు. కింద పడ్డ మనిషివాడు. తన స్థాయి నుంచి తోసివేయబడ్డాడు. పడ్డవాడెప్పుడు లేచి మళ్ళీ నిలబడ్డానికే ప్రయత్నిస్తాడు గాని పడ్డచోటే సర్దుకుని కూర్చోవాలనుకోడు. బంధువులంతా వదిలేస్తే మరో మార్గం లేక పార్వతమ్మ వంటలు చేసింది గాని అది వాళ్ల వృత్తి కాదు. అందుకే సాయి ఆ స్థాయి జీవితంలో ఇమడలేకపోయాడు. దాన్ని వదిలిపెట్టాలని ప్రయత్నించాడు అన్నాడు రాజా. అవును, సాయిది తప్పులేదు, సుమలతది తప్పసలే కాదు. వాడిని చదివించి ఇంత వాడించేసిందే పార్వతమ్మదే తప్పు. ఈ రోజుకి నిలవ నీడ లేకుండా అయింది అన్నాను నిరసనగా. రాజా చిన్నగా నవ్వాడు. జీవితం అంటే మానవ సంబంధాలే కాదు, ఆర్థిక సంబంధాలు కూడా. వాస్తవ దృక్పథం అనే పెర్స్పెక్టివ్ యాంగిల్కి ఈ రెండు భుజాలు. ఆ కోణాన్ని విశ్లేషించి చూస్తే సమస్య లోతు తెలుస్తుంది. కష్టపడ్డది పార్వతమ్మ, పైకొచ్చింది సాయి. అంటే శ్రమ నుంచి విజయం వేరు చేయబడింది. అదే ఒక అంబానీ గాని మరో బిల్గేట్స్ గాని తమ శ్రమ నుంచి తామే విజయం పొందారు, విజేతలయ్యారు. విజేతల ప్రపంచంలో శ్రామికులకి సమమైన స్థానం ఉండదు అన్నాడు. కాదనలేని నిజమిది. కథ సమాప్తం.